దీపనికి ఆఫీస్ నుంచి గెంటేసి జ్యోత్స్నాని సీఈఓ చేస్తానన్న శివన్నారాయణ. ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూడండి. కార్తీక దీపం సీజన్ 2. ఏంటి ఫుడ్ ఆర్డర్ చేశారా? ఫుడ్ ఆర్డర్ చేసింది ఈయన కాదండి, బాలరాజు గారు. వాడెవడు? ఫుడ్ ఆర్డర్ చేశారు కదండి, అయితే అతనికి ఇవ్వండి, నాకెందుకు ఇస్తున్నారు? ఈ అడ్రస్సే ఇచ్చారండి. నా పేరు సూరిబాబు, బాలరాజు ఎవరో నాకు తెలీదు. ఒక్క నిమిషం ఉండండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇంకొకసారి ట్రై చేస్తాను. ఏమైంది? నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఫుడ్ ఆర్డర్ చేసినోడు రాంగ్ అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటేనే వాడెవడో నీకు బాగానే టోపీ పెట్టాడనుకుంటా. నేనైతే బాలరాజుని కాదు, వాడెక్కడున్నాడో పోయి చూసుకోండి. పదవే. అడ్వాన్స్ ఇచ్చాడు, అడ్రస్ ఇచ్చాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఏమైందన్నా? ఏం లేదురా, ఇంటి ఓనర్ చెప్పింది కరెక్టే. ఈ బాలరాజు గాడు మోసం చేశాడు. ఇంత పెద్ద ఆర్డర్ డెలివరీ ఇవ్వకుండా ఆగిపోయిందంటే ఏంటి పరిస్థితి? పెద్ద ఆయన ముందు తలదించుకోవాలి కదా. పెద్దయ్య గారు, మనిషి మాటలు నమ్మకంగానే కనిపించాయి. 50% అడ్వాన్స్ ఇచ్చాడు, పూర్తి వివరాలు రాసిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడని అనుకోం కదా పెద్దయ్య గారు. 1000 భోజనాలు, వాటిని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పెద్దయ్య గారు, ఏంటి పెద్దయ్య గారు, నువ్వు ఎంత నమ్మావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చాలా నమ్మా. తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావు. ఇక్కడ ఒక ట్రక్కే ఉంది, ఇంకా 2 ట్రక్కుల నిండా ఫుడ్ ఉంది. అవన్నీ ఏం చెయ్యాలో. ఇక్కడ కాదు, మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. 50 భోజనాలకి 100 భోజనాలకి పెద్దగా వివరాలు అవసరం లేదు, కానీ 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్యమైన విషయం కాదు. 20 లక్షల రూపాయల కాంట్రాక్ట్. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అడ్రస్ రాసిచ్చాడు సార్, కానీ అది ఫేక్ అడ్రస్. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కాదు, చేయడానికంటే ముందు. పెద్దయ్య గారు, ఆ మనిషిని చూస్తే... మాట్లాడకు దీప, చూస్తుంటేనే మాట్లాడడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. నీ అజ్ఞానంతో శాండల్వుడ్ మీడియా ఆర్డర్ పోగొట్టు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనం అని అన్నావు కదా. నీ మాట ప్రకారంగా చూసినా ఇది నీ చేతకానితనమే కదా. నేను ఆ రోజు మరో మాట కూడా చెప్పా, నీకు అప్పగించిన బాధ్యతకి నువ్వే జవాబుదారి. ఏం జరిగినా పూర్తి బాధ్యత నీదే. నేను నిన్నే అడుగుతానన్నాను, అన్నానా లేదా? అన్నారు. మరి ఇప్పుడేం సమాధానం చెప్తావు? ఇది నీ చేతకానితనంలా లేదు, నీలాంటి వాళ్ళని పెట్టుకొని పనిచేయటం మా చేతకానితనంలా ఉంది. పెద్దయ్య గారు, పరువు తీసావు కదమ్మా, తల దించుకునేలా చేశావు. ఈ విషయం 4 గోడల మధ్యలో ఉండిపోతుంది అనుకున్నావా? ఒకడు మన ఆఫీస్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి మనల్ని మోసం చేశాడు అంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది, మనం ఎంత అసమర్థులమో బయట జనాలకు అర్థమవుతుంది. ఇంకా మన అదృష్టం బాగుండి 50% అడ్వాన్స్ ఇచ్చాడు, లేదంటే నష్టం మీరిప్పుడు పడే బాధ కంటే ఎక్కువగా ఉండేది. మోసం చేయాలనుకున్నవాడు 10 లక్షలు చెక్ ఎందుకు ఇస్తాడు? ఎక్కడో ఏదో తేడా జరుగుంటుంది సార్. సార్, ఏమైంది? కస్టమర్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది సార్. అడ్వాన్స్ పేరుతో వాడెవడో మనల్ని పూర్తిగా ముంచేశాడు సార్. ముంచింది వాడు కాదు వంశీ, ఇదిగో ఈ దీప. వాడు తక్కువ అమౌంట్ అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నా మీద పంతానికి పోయి దీప తక్కువ రేట్కే ఆర్డర్ తీసుకుంది. నేను ఆ బడ్జెట్ లో చేయగలనని నమ్మే ఆర్డర్ తీసుకున్నాను. జోష్న, ఏంటి ఆర్డర్ తీసుకునేది? నాన్న, బ్యాంక్ హాలిడే నాడు వాడు చెక్ ఇచ్చాడంటే కాస్త ఆలోచించాలి కదా దశరథ. 20 లక్షల ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోవడమే కానీ దాని తాలూకా పూర్తి వివరాలు తెలుసుకునే జ్ఞానం మాత్రం లేదా? జ్ఞానం ఎందుకుంటుంది? నష్టం తనకైతే జాగ్రత్త పడేది తనకి కాదు కదా. కొన్ని విషయాల్లో దీపకి ఇబ్బందులున్నాయని సాయంగా మనిషిని పెట్టుకోమన్నాం. మనిషే లేనప్పుడు నష్టం వేలల్లో ఉంటే ఆ మనిషి వచ్చాక నష్టం లక్షల్లోకి మారింది. మీరేదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చివరికి ఆ బ్రాంచ్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను. బ్రాంచ్ ని క్లోజ్ చేయటం ఏంటి నాన్న? అంతకు మించిన దారి కనిపించడం లేదు అసలు. ఇక్కడ మనం డబ్బు ఒకటే నష్టపోవటం లేదు, మన పేరు మర్యాద కూడా నష్టపోతున్నాం. నా ఇన్నేళ్ల రెస్టారెంట్ వ్యాపారంలో నాకు ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చిండొచ్చు కానీ ఇలా మోసపోలేదు. ఎవరో చేసిన మోసానికి దీప మాత్రం ఏం చేస్తుంది నాన్న? ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే మంచితనం ఒకటే సరిపోదు అసలు. మన మీద గెలవడానికో మనల్ని రోడ్డు మీదకి ఏడ్చడానికో జరిగే మోసాలని కూడా అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. దీపా జాగ్రత్త పడేటట్టు ఏం కనిపించట్లేదు. ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేసేసాను, ఇప్పుడు మొత్తం భోజనాలు తీసుకొచ్చి ఆఫీస్ ముందు నిలబెట్టారు. అవి ఎంత ఖరీదైన వంటలైనా వాటికి విలువ ఉండేది ఈరోజు సాయంత్రం వరకు.
ఆ తర్వాత పారబోయడానికే తప్ప ఇంకెందుకు పనికిరాదు. అందుకే పెద్దలు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు, కారులో 4 తింగరోళ్ళుండి డ్రైవర్ తెలివైనోడైతే అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో వాళ్ళని దింపుతాడు. అదే కారులో 4 తెలివైనోళ్ళుండి డ్రైవర్ తింగరోడైతే బండి రాంగ్ రూట్లో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా డ్రైవింగు దీప చేతికిచ్చాం, బండి రాంగ్ రూట్లోనే వెళ్తుంది. మరి అసలే నష్టాల్లో ఉన్న బ్రాంచ్కి మరో 20 లక్షల నష్టం అంటే దాన్ని కంటిన్యూ చేయడం కంటే క్లోజ్ చేయడమే మంచిది. అప్పుడు శివనారాయణ గారికి రెస్టారెంట్ నడపడం చేత కాదు, బ్రాంచ్ క్లోజ్ చేసేశారు అంటారు. అనని అనిపించే పరిస్థితికి దీప తీసుకొచ్చినప్పుడు జనం అనడంలో తప్పే ఉంది. పెద్దయ్య గారు, ఇంకెక్కడ మిగిలిందిరా పెద్దరికం? ఒకటి చేతిలో మోసపోయి అది చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు పెద్దయ్య గారు కాదు, ఎందుకు పనికిరాని అయ్యగారు అని పిలు. తప్పు జరిగింది పెద్దయ్య గారు, సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎలా సరిదిద్దుకుంటావు? ఎలా సరిదిద్దుకుంటుందో తన ఇష్టం. నష్టం జరుగుతుంది తనకు సంబంధించిన బ్రాంచ్ లో కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా దీపే తీసుకో. కేవలం ఈ నష్టం ఒక బ్రాంచ్కి మాత్రమే పరిమితమే ఉండిపోతుంది, మొత్తం సంస్థకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన తప్పుకి ఎక్కడ భార్య మీద యాక్షన్ తీసుకుంటారో అని ముందుగానే జాగ్రత్త పడుతున్నావా బావా? అయితే బాధ్యత నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను? మరెందుకు మాట్లాడుతున్నావు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తప్పు లేకపోయినా మనకి యాక్సిడెంట్ జరగచ్చు. అక్కడే ఏడుస్తూ కూర్చోం కదా, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదిగో ఈ మట్టి మనిషి ఉంది కదా, ఈవిడకున్న చెడ్డ అలవాటు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మటం. నవ్వుల వెనక విషయాలుంటాయని, అందంగా మాట్లాడే మాటల వెనక లోతైన గోతులుంటాయని ఈ మనిషికి తెలియదు. ఎందుకంటే ఈ మనిషి మట్టి మనిషి. మట్టికి కల్మషం ఉండదు. నీరు పోసినా తీసుకుంటుంది, విషం పోసినా తీసుకుంటుంది. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది. దీపకి నా దిష్టే తగులుతుందేమో అనుకున్నాను, కానీ ఎవరి దిష్టో గట్టిగానే తగిలింది. తను కడుపుతో ఉందని తెలిసినా నిన్నటి నుంచి ఆర్డర్ డెలివరీ చేసేంత వరకు దాని గురించి ఆలోచిస్తుంది. కస్టమర్కి మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలి, దీనివల్ల మనకి 10 ఆర్డర్లు రావాలి, ఈ సంస్థలోనే నా బ్రాంచ్ నెంబర్ 1గా ఎదగాలి, పెద్ద నన్ను మెచ్చుకోవాలి, ఇలా ఇలా ఏవేవో రాత్రంతా చెప్తూనే ఉండు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు దీపా? నువ్వు పడుకుంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ పడుకుంటుంది అని తిడితే తనేముందో తెలుసా తాత? పెద్దాయన గౌరవం కోసం నేను నా బిడ్డ ఇద్దరం కష్టపడతాం. తన కష్టం ఇప్పుడు మూడిదిలో పోసిన పన్నీరు అయిపోకూడదు సార్. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి. నిరూపించుకున్నది చాలు. ఆల్రెడీ నేను ఒకసారి అవకాశం ఇచ్చాను. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి క్షమించి నా మాట మీద నేనే నిలబడకుండా ఉండమంటావా? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, చెప్తాను వినండి. కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. తన నిర్లక్ష్యానికి బలైంది ఈ సంస్థ మర్యాద కాబట్టి మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడు. ఇంక నువ్వు బయలుదేరు. పెద్దయ్య గారు, నేను చెప్పడం పూర్తయింది, ఇంక నువ్వు బయలుదేరు. పెద్దయ్య గారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నాకు సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పు లేదేమో నాన్న. ఇవ్వద్దు తాత. నీకు నేను అవకాశం ఇస్తున్నాను, పెద్దయ్య గారు, కానీ ఒక షరతు. చెప్పండి. ఆ 1000 భోజనాలకి ఉన్న విలువ సాయంత్రం వరకు. సాయంత్రం లోపు ఆ భోజనాల్లో ఒక్క మెతుకు కూడా మిగలటానికి వీల్లేదు. అంతా సేల్ అయిపోవాలి. అప్పుడే నీ సమర్థత బయటపడు. ఆర్డర్ తీసుకున్నది నువ్వే కాబట్టి కార్తీక్ చెప్పినట్టు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ఏం చేస్తారో చేయండి. నాకు డబ్బు నష్టం కానీ పరువు నష్టం కానీ జరగడానికి వీల్లేదు. మోసపోయిన మనిషిగా నేను నా ఎంప్లాయీస్ ముందు తిరగలేను. ఏం చేస్తారో చేయండి. మీకు సాయంత్రం వరకే టైం ఇస్తున్నాను. దీప ఈ సంస్థ వదిలి వెళ్ళిపోతుంది, జోస్న CEO అవుతుంది. ఆఫీస్లోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీర్లేదు. ఇది కదా మనకు కావాల్సింది. అంటే తప్పు చేసిన మనిషికి ఇలాంటి శిక్ష పడాలి కదా అంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం చేస్తారో చేయండి. సాయంత్రం వరకు ఎవరు నా కంటి కనిపించకండి. వెళ్ళండి. రేపు పొగరబోతాడా? కాఫీ తాగు. లోపల జరిగిన దానికి తల బద్దలైపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక మతి పోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కాఫీ చాలా చాలా అవసరం. తాగు తాగు తాగు. మాట అనగానే వెంటనే కౌంటర్లు ఇస్తావు కదా, ఈసారేమేది?
నోరు పడిపోయిందా? గొంతులో నుంచి ఈ మాట బయటికి రావడం లేదు. పాపం, నీకేది కష్టకాలమే. ఇంత పెద్ద మోసాన్ని తట్టుకోవడం కష్టమే. అమాయకంగా భలే మోసపోయారా. మోసపోలేదు, మోసం చేశారు. ఎవరు? బయటి వాళ్ళు కాదు, తెలిసిన వాళ్లే. అదే ఎవరు అని అడుగుతున్నాను. నువ్వే. గెలవడానికి నువ్వెంత నీచానికైనా దిగజారిపోతావని ఆ మాణిక్యంగాడి గొడవలో అర్థమైంది. ఏంట్రా వాగుతున్నావు? సాక్ష్యం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడావంటే ఏం చేస్తావు? నేనేం చేయాల్సిన అవసరం లేదురా. మీ చావుని మీరే కొని తెచ్చుకుంటున్నారు. 5వ తరగతి కూడా పూర్తి చేయని ఆ వంటలక్క ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోతుంది అంటే నువ్వెలా నమ్మవరా? ఇంత చదువుకున్నావు, వెనక ముందు ఆలోచించకుండా దానికి సాయంగా ఉండడానికి ఎలా వచ్చావు? నీ సలహాలు, నీ సూచనలు నాకేం అవసరం లేదు. గెట్ లాస్ట్. సలహాలు కాదు కానీ నీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నీకు 2 దారులున్నాయి. ఒకటి, మీరు ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి ఈవినింగ్ లోపు ఇక్కడి నుంచి సైలెంట్ గా పారిపోవడం. 2, నాతో చేతులు కలుపు. నువ్వు ఎలాగో జాదుగాడివి. లేని దెబ్బలు ఉన్నట్టు నటించి దీపని, మా బావని కూడా మోసం చేశావు. ఆ మాటకొస్తే మా ఫ్యామిలీనే చీట్ చేసి మా ఇంట్లో అవుట్ హౌస్ లో సెటిల్ అయ్యా. నెక్స్ట్. నేనెలాంటి దాన్నో కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు నాతో చేతులు కలిపావే అనుకో, కలిపితే నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఎక్కడ? నా ఆఫీస్ లో. నేను ఒకరి కింద పని చేయను. నాతో కలిసి పనిచేయి. దానికి ఒక అర్హత ఉండాలి. ఓడిపోయేవాడికి ఎదురొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప ఇచ్చేవాడి అర్హత గురించి మాట్లాడే రైట్ ఉండదు. నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి, నువ్వు కాదు. ఎందుకురా నీకు అంత పొగురు? అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు దీప ఒకటి చేతిలో మోసపోయారు. లెక్కలు రాస్తే నష్టం 20 లక్షలకు పైనే ఉంటుంది. అయితే మా ఇంట్లో జీతం లేని పని మనిషిలా బ్రతికే ఆ దీప ఈ 20 లక్షల అప్పుని కష్టపడి తీర్చాలంటే దాని జీవితం సరిపోదు. దానికోసం నువ్వెందుకు నీ లైఫ్ ని నాశనం చేసుకుంటావు? ఇంకా? 1, పారిపోవడం. 2, నా ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం తప్ప నీకు వేరే దారి లేదురా. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఒకరు ఆఫర్ ఇస్తే తీసుకోను, నాకు ఆఫర్ నచ్చితే తీసుకుంటాను. ఆఫర్ నచ్చాలంటే ఏం చేయాలి? ఆఫర్ చేసే మనిషి కూడా నచ్చాలి. గతంలో మన మధ్య ఉన్న గొడవలు మర్చిపోదాం. ఇంకేంటి? అయితే నీకో మాట చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. రేయ్, నాకు తెలుసురా. ఏమన్నావురా అన్నాననుకో, నువ్వు మళ్ళీ మాట మార్చి నేను ఐ లవ్ యూ అనలేదు, థ్యాంక్ యూ అన్నాను అంటావు. అనకపోతే ఏంటి? నేను ఏది రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పడానికి కూడా నువ్వు ఉండవులే, పోరా. ఆ వంటలక్క వండిన వంటలు ఏం చెయ్యాలో తెలియక ఏ మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పోయి ఓదార్చు. అంతకు మించి మీరిద్దరు చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ కాఫీ చాలా బాగుంది. వెళ్ళరా, వెళ్ళు. పొగరు ఈవినింగ్ కి దిగిపోతుందిలే. ఏంటండి ఇలా జరిగింది ఏంటా అని బాధపడుతున్నారా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ప్రెజెంట్లో ఉన్న సమస్యలకి గతంలో ఉన్న అనుభవాలే పరిష్కారాలు అవుతాయంటారు. ఇలాంటి ప్రాబ్లం నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు గతంలో ఇడ్లీ బండి నడిపేవారు, రైట్ ఆర్ రాంగ్? నిజమేనండి. దాని గురించి ఏమైనా చెప్తారా? నాకు ఊహ తెలిసే నాటికే మా నాన్న కుబేరా ఒక ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉండేవారు. అప్పుడు ఏదైనా కష్టం వచ్చిందా? వీరన్న ముందొచ్చిన వాళ్ల పేర్లు ఇలా చీటీ తీసి వాళ్లలో ఎవరి పేరైతే ముందుగా వస్తుందో ఆ రోజు వాళ్లకి తిన్నంత టిఫిన్ ఫ్రీగా పెడదామని నా దీపతల్లే ఈ స్కీమ్ పెట్టింది. కస్టమర్లు రాక బిజినెస్ సరిగా జరగడం లేదని మా నాన్న చెప్తే టిఫిన్ చేసిన వాళ్ళకి లాటరీ తీసి లాటరీ తగిలిన వాళ్ళకి నెక్స్ట్ డే టిఫిన్ ఫ్రీగా ఇచ్చేవారు. గుడ్ ఐడియా. ఇంకొంచెం చెప్పండి. అంతే. అంటే ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే ఏం చేసేవారు? నేనైతే మిగిలిపోయిన ఫుడ్ని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బయట ఉన్న పేదవాళ్ళకి ఫ్రీగా పంచిపెట్టేదాన్ని. తీసుకోమ్మా. వద్దొద్దు, డబ్బులొద్దు. కొన్నిసార్లు అయితే వాళ్ళ కోసమే మిగిల్చేదాన్ని, అంతేకాని ఏనాడు మిగిలిపోయిన ఫుడ్ని ఇంటికి తీసుకెళ్ళలేదు. పదండి. ఎక్కడికి? ప్రెజెంట్లో మన సమస్యకి మీ గతమే పరిష్కారమైంది.
అర్థం కాలేదు. నాకు ఐడియా వచ్చింది, చెప్తాను పదండి. ముందు మనం డిస్కస్ చేసుకుని తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పెద్దాయన దగ్గర కంటే మనం పడిపోయాం, ఓడిపోలేదు. మళ్ళీ లేచి నిలబడదాం, పదండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.